మురళీధరరావు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఔషధాలు వాటి ఉపయోగం అండి, వాటి ఉపయోగం గురించి, ఎందుకంటే వీటికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరం. అప్పుల పాలు, అవమానాలు, అందరి యొక్క వాళ్ళ యొక్క మనం పీడించేటువంటి లక్షణాలు చాలా ఉంటాయి. దాంట్లో ఎప్పుడు ఊరేసుకుంటాడో తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పటికి కూడా తన పరిచయం ఉన్నటువంటి ఎవరైనా వస్తే ఎంత అప్పుల్లో ఉన్నా కానీ ఏమైనా బాగున్నావా అది అని మాట్లాడుతుంటే సరే సరే బాగున్నాం, మంచిగానే ఉన్నాం అంటున్నావు, ఉన్నాయి అప్పులు ఉన్నాయి, మాకు అన్ని బాధలు ఉన్నాయి, కానీ అయినా కానీ చేయాలి కదా వ్యవసాయం ఉంటాడు ఆయన. అయిన తర్వాత ఒక ఆనగపకాయలో వంకాయలో ఉంటే తెచ్చి పెడతాడు. ఎందుకు పెట్టాలి, నా అప్పులే తీరుతలేవు, వీడికి ఎందుకు పెట్టాలి, వీడితో లేదు, నా టైం అంతా వేస్ట్ అనడు. అట్లనే మన పద్మగారు ఉన్నారు. పద్మగారు మునిగి తేలుతున్నది. ఏం తేలుతుంది ఆమె అంటే తలకాయ పోయినా సరే గడ్డి తినేది లేదు. అటువంటి శపథంలో ఉన్నవాళ్లే దీన్ని నిర్వహిస్తామనేటువంటి సమస్య. ఎందుకంటే ఆమె ఎన్ని బాధలు పడి, ఆమె ఒక 1% చెప్పలే, 2% కూడా చెప్పలేదు ఆమె కథ. దబదబ చెప్తే ఎట్లా చెప్పింది, నవ్వుకుంటూ చెప్పింది. ఆనంద్ పాండే గాలికే నేను తట్టిన చేసినా, ఏం కష్టం లేకుండా చేసేసిన అన్నట్టుగా ఆమె చెప్పేసింది. అయితే దాంట్లో నవ్వుకుంటూ మీకు మంచిగా ఫస్ట్ క్లాస్గా చెప్పేది. అరే ఇంత నవ్వుకుంటూ అయితే మేము కూడా చేస్తాం అన్నట్టు మిమ్మల్ని చేసేసింది. ఇప్పుడు మిస్మరిజం చూడండి ఎట్లా ఉన్నది. గిట్ల నవ్వుకుంటూ అయితే ఆనందంగా మేము కూడా చేస్తాం, మేము ఉన్నది ఒక కావును తెచ్చిపెట్టుకుంటాం. మా దగ్గర లక్ష్మి ఉన్నది, నీమ్స్ ప్రొఫెసర్ శ్రీధర్ గారి వాళ్ళ ఆమె. సార్ ఏమన్నా కానీ తర్వాత ముచ్చట సార్, మన గ్రూప్ వాళ్ళందరికీ పొంగనూరు ఆవులు ఇస్తాం, ఏదైనా చిన్న ఆవులు సెలెక్షన్ చేయండి, అందరికి ఇస్తాం. అంటే విషయం ఏమిటంటే ఇక్కడ మన దగ్గర సంతోష్ కుమార్ మన దగ్గర కోర్సు చేసిండు, ఒక మంజీరా, ఒక ఆయనడు మన సూర్యప్రకాష్, శ్రీదేవి కూడా అక్కడ వేరు వేరు శ్రీదేవి. అంటే వీళ్ళు చేసి వీళ్ళు ఏం చేసిందంటే మా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు యూనివర్సిటీలో ఉంటున్నారు కదా, ఇప్పుడు మనకు ఆదాయం కావాలి, పందికొక్కుకు తిండి కావాలి, ఏం చేస్తుంది, రైతు అల్లుకున్నటువంటి గుమ్ములు ఉండేది, కట్టెలతోనే అల్లేదు, వాయిల్ కట్టెలు ఈత కట్టెలు తెచ్చి అల్లుకునేది, చిన్నగా రంధ్రం పెట్టి దాన్ని బతుకుదేరుతో చేసుకునేది. కనుక మనం ఆవుల బతుకుదేరు గురించి ఎప్పుడు మన 24 గంటల ఆలోచన ఉండాలనేది చెప్పేది వీళ్ళకి క్లాసెస్లో మా దగ్గర. అయితే ఏమిటంటే దొంగ చూడండి, ఎక్కడ ఏదైనా సరే వానికి ఉన్న ఖర్చులకు ఏదో స్కూటరో గిటరో ఏదో వాచ్ సెల్ ఫోనో ఏదో సుధరాయించుకుంటూనే ఉంటాడు. అయితే మాకేమిటంటే 24 గంటలు ఆవుల గురించి ఆలోచన ఉంటుంది. ఎవరైనా వచ్చి టైం వేస్ట్ చేస్తే ఇంతసేపట్లో పోయి ఆ పేడ తీసి కొద్దిగా ఆవును కింద పడి దాన్ని లేపి నిలబెడుతుంది, బతుకుతుంది కదా, 2 రోజులు అట్నే ఉంటే కాళ్ళు బిరుగైపోయి చచ్చిపోయే దానికి వస్తుంది కదా అనేటువంటి ఆలోచన. అయితే ఈ తపన అనేది భగవంతుడు ఇచ్చినటువంటి మాకు ఒక వరమే అనుకుంటాం. అయితే దీంట్లో ఏమిటంటే కుక్క గరుస్తుంది ఆయన. కుక్క గరిస్తే ఏమవుతుంది, ర్యాబిక్. కుక్క, పంది, నక్క, పిల్లి ఇవన్నీ కూడా ర్యాబిక్ జంతువులు. ఈ ర్యాబిక్ జంతువు గరిస్తే ఏమిటంటే రాంగ పిచ్చి వచ్చేస్తుంది. అట్లనే మాకు ఒక ఆవు గరిచింది. ఆవు గరిస్తే ఏముంది, ఆవు పిచ్చే ఉంటుంది. ఆవు పిచ్చే ఇక 24 గంటలు. ఇది సంగతి. ఎందుకంటే మాకు స్వయంగా సంఘటనలు ఎన్నో, అంటే కుటుంబంతో ఎదుర్కోవాలి, సామాజికంతో ఎదుర్కోవాలి, లీడర్లతో ఎదుర్కోవాలి, పోలీసులతో ఎదుర్కోవాలి. అయితే జులుం చేసిన వాళ్ళతో ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏమిటంటే ప్రేమతోని కూడా పైసలు వచ్చేతో వదులుకోవాలి. మేము కోర్టు కేసులా తిరుగుతాం కదా, వాడు రూఅప్ చేస్తాడు, ఏం సార్ అట్లేం ఇట్లే అంటాడు. అది దాని తర్వాత పైసలు అంటాడు. అరే పైసలు అంటే ఎన్ని వేలు, ఒక పోలీస్ ఆయనతో 2 వేలు పట్టుకొచ్చినాం, పైసలు అడిగాడు. ఎన్ని కావాలంటే 2000 సార్ అన్నాడు. ఏమో బిచ్చగాడ వారపై నువ్వు పోలీసు ఉద్యోగం చేసుకుని బిచ్చబెత్తుకుంటావా? 10,000 లోపల నన్ను అడుగు, 10,000 పైన కావాలంటే అడుగు, 10,000 లోపల అడిగితే నేను నువ్వు బిచ్చగాడ కావు, బిచ్చగాళ్ళకి ఇస్తాం. కానీ 10,000 నుంచి 20,000 30,000 కావాలంటే నేను ఇస్తాను. మనమే ఆవుల పట్టుకొచ్చి మన బాధలో మనం ఉంటే వాడు పైసలు గీకుడు అని చెప్తే, రేపటి నుంచి స్టార్టు నీకు 20,000 ఇచ్చేసేస్తా, నేనే చెప్తున్నాను, నువ్వు అడగలేదు కానీ చెప్పేసినాం. లారీ పోలీస్ స్టేషన్లో తెచ్చిపెట్టాం. రాలి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఏం చేసినామంటే, స్టైల్ సీట్లు ఏమన్నా నమ్ముకోరా బాబు, ఇక నన్ను అడగక పైసలు అన్నాయి. వాడు అన్ని పొదం బట్టి చేసేసిండు. వీళ్ళు బండి వాడు పోయి చూసుకున్నాడు, బండి టైర్లు పోయినాయి
మురళీధరరావు వీళ్ళందరూ తెచ్చిన వ్యాన్ అంతా చేసేసిండ్రు అని మమ్మల్ని ఇది ఒక కేసు వేసిండు వాడు హైదరాబాద్లో. కేసేస్తే మమ్మల్ని పిలిచిండ్రు. వీ నో నీడ్ టు అటెండ్ వీఆర్ నాట్ నో నీడ్ టు అటెండ్ యువర్ కోర్ట్ అని రాసినాం మేము లెటర్. బికాజ్ వీ హ్యాండ్ ఓవర్ ది వెహికల్ టు ది పోలీస్ కస్టడీ. దిస్ రెస్పాన్సిబిలిటీ హెల్డ్ విత్ ది పోలీస్ ఓన్లీ. అన్నెసరీ యు ఆర్ ది కోర్ట్ ఈజ్ మంచి వర్డింగ్ పెట్టినాం. అంటే అనాలోచితంగా మీరు ఏదో చేసి మమ్మల్ని మా టైంను వేస్ట్ చేయడానికి ఇస్తున్నటువంటి ఇది ఒక క్వశ్చనర్గా కనిపిస్తుంది అని చెప్పి పంపిస్తే వాడు తోకముడి చేసుకున్నాడు. అయితే పరిస్థితి ఏముందంటే ఇట్లనే అవస్థలు చాలా ఉంటాయి. దీంట్లో మనకి ఏముందంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, అందరూ గో ప్రేమికులే. ఏదో వచ్చి 4 ఇవో అవో వస్తువులు తయారు చేసుకొని మీ దగ్గరికి పోయి నేర్చుకుందాం అనుకున్నాము. ఏదో మురళీధరరావు సార్ దగ్గరికి పోయి అక్కడ పోయి కూడా ఏదో గోవునితో సర్టిఫికేట్ వస్తుంది 6 నెలలు 7 నెలలు అనుకుంటాము. అయితే మేము ఇప్పుడు అందరికీ నెత్తి బరువు అయిపోయింది. ఇక సంతోష్ కుమార్ చెప్పంగానే ఇన్ని ఉంటాయి ఆ ఆవులో. అబ్బా 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 ఇంకా ఇల్లు ఎందుకు, సంసారం ఎందుకు, ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు, వాడి పనులు ఈ పనులు ఎందుకు చేయాలి మనం? అసలు జన్మంతా చిన్నది జన్మ. ఈ జన్మ మొత్తం ఆవుల గురించే చేసి చనిపోతే ఎంత విష్ణు పదానికి పోతాం, ఎంత పుణ్యం. మామూలు పుణ్యమా? ఒక పుణ్యం కాదు, 2 పుణ్యాలు కాదు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కథనే ఉంది. అట్లనే ఇది ఒకటి ఏముందంటే ఆయన మంచిగా సేకరణ చేసిండు కష్టపడి. ఈ హార్డ్ వర్కర్ సూర్యకర్. ఎందుకంటే నేను మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ చేసినప్పటి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి అదే పందాలు ఉన్నాడు ఆయన. అయితే విషయం ఏముందంటే మనము అధ్వర్వణ వేదంలో, యజుర్వేదంలో, అట్టనే ఋగ్వేదంలో చాలా దగ్గర చాలా చూసిండు. ఇంకా అమ్మాయి శ్రీదేవి విద్యాశ్రీ ఉండే ఇంకో అమ్మాయి. ఆ పిల్ల కూడా ఏం చేసిందంటే దీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ భార్య ఆమె. అయితే ఆమె కూడా ఏం చేసిందంటే ఒక 32 శ్లోకాలు ఎంత బ్రిలియంట్వి యజ్ఞం గురించి శ్లోకాలు, వండర్ఫుల్ శ్లోకాలు తీసింది. ఒక్కసారి ఆ అమ్మాయి అంతా వేదాలలో తీసుకున్నది. ఈ శ్లోకాలు ఉన్నాయేమంటే గురుగారు ఏమనుకోకుండా గురుగారు అన్న, ఏముందమ్మా అన్న, 3 రోజులు ఎత్తికిన గురుగారు శ్లోకం దొరకలేదు నాకు. ఆ గ్రంథంలో మీరు ఏదో శ్లోకం ఉన్నదని చెప్పారు కానీ మీరు రాసి ఇచ్చారు కదా, శ్లోకం దొరకలేదు. అరే సరే నేను చూస్తా అని చెప్పిన. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేసిన అంటే నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసి చూపించి అండర్లైన్ చేసి పెట్టేసిన. మరి చూస్తాను, మళ్ళీ పోయి చూస్తే దొరికింది. ఎప్పుడు చదువుతారు గురుగారు? మరి అంటే 11:30 కూడా నేను 3 గంటలకు లేస్తాను. ఎప్పుడు చదువుతారంట నేను జ్ఞాపకం ఉంటాయా? అయితే ఇప్పుడు మీకేమిటంటే ఇప్పుడు కొద్దింత మాత్రంలోనే సంతోష్ కుమార్ చెప్పిన దానికే బుర్ర నిండిపోయింది. మాకు కూడా బుర్ర నిండుతుంది. ఒక పేషెంట్ వచ్చి ఏం చేస్తారంటే, సార్ నేను ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్నా, 1972లో ఇట్లయింది, అప్పుల పాలైనా, ఇదైనా బీపీ పెరిగింది, అదైంది, పక్షపాతం వచ్చింది, ఇది వచ్చింది ఇక మా బుర్ర నింపేస్తాడు ఆయన. ఎప్పుడు 224 దాకా 2024 దాకా చెప్తాడు ఆయన. అయితే పరిస్థితి ఏమిటంటే అసలు జన్మాంతరము గోసేవ చేస్తే కూడా తీరనటువంటి, పుట్టినప్పటి చనిపోయేంత వరకు చేస్తే కూడా తీరనటువంటి ధనము, తిరుగులేనటువంటి ధనము, ఆనందము అన్నీ దొరుకుతాయి దీంట్లో. ఇవన్నీ నేను చదివి 1908 నుంచి నేను వచ్చిన ఇక్కడ గోరక్షాలకు. అయితే ఒక వర్డ్ తయారు చేసేసినాం. ఏమిటంటే ఈ సముద్రంలో ఉన్నన్ని నీళ్లను సిరాగా తయారు చేసి, ఈ భూమి మీద ఉన్న చెట్లనన్ని కళాలుగా తయారు చేసి, ఈ భూమి అంతా వెడల్పు కాగితం తీసుకొచ్చి రాసిన ఒడవదు ఈ గోమాత చరిత్ర అంతా అటువంటివి అని. అంటే ఎక్కడ వినండి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇన్నోళ్ళకి అందరికీ కూడా బుర్ర భారమైంది. ఒక్క శ్లోకాన్ని ఎన్నేళ్ళు చేస్తారో చేయండి. ఒక్క శ్లోకాన్ని పాటించడానికి ఒక్క చార్టు చూపించారు కదా, ఆ ఒక్కదాన్ని మీరు పాటించగలిగితే చాలా పుణ్యం. ఏ శ్లోకాన్నైనా తీసుకోండి. ఇప్పుడు చూపించినట్లు. అందుకని ఏమిటంటే మేము ఒకటే నిర్ణయం చేసినాము, ఎందుకు చేయాలి, ఏం చేయాలి. పూర్వకాలంలో మన పెద్దలు వాళ్ళ ఇల్లు లేదు, ఏదో గుడిసె ఎవరి పొలంలో వేసుకునేది, తిండి లేదు, ఆహారం లేదు, తిండి లేదు, ఆకులలాలు, పండ్లు, పువ్వులు ఏదో దొరికినవి తినేవాళ్ళు. ఇంకా మా చరిత్రలో మా తాతగారు చెప్పిన విషయం ఏముందంటే, పొలాలు దున్నుతారు కదా, రేగడి బురద అవుతుంది కదా,
ఆవులు పోయి పశువులు పోయి పాలు తిని తాగి వచ్చేది పొద్దుముగా వరకు ఇంత సాయంత్రం పాలు పొద్దున పాలు ఇచ్చేది. ఆ పెరుగును తయారు చేసుకొని ఆ బురదలో కలుపుకొని తినేది తిన్న కాలంలో. ఏం తప్పులేదు. 33 ఎలిమెంట్స్ ఉన్నాయి బ్రహ్మాండం మందు. దాంట్లో మందు ఎన్నో మేము రీసెర్చ్ చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఒక వైద్యుడు ఉన్నాడు ఒక ఊళ్ళో, నేను అప్పుడప్పుడు పోయేది ఆయన దగ్గరికి. ఆయన ఏముందంటే ఆయన అయ్యగారు ఇట్లా అయింది ఎల్లుండి రాపో మందు ఇస్తా, 10 రూపాయలు ఇచ్చిపో చలో ఇచ్చేది. ఆ కాలంలో 10 రూపాయలు 20 రూపాయలు అంటే నేను 2 సార్లు 3 సార్లు పోయినా. పోతే 2 సార్లు ఏం అయ్యగారు అన్నాడు, నాకు కాళ్ళు వాచిపోతున్నాయి ముఖం వాచిపోతున్నాయి చచ్చిపోయి నాకు ఇస్తావా మందు, నువ్వు నాకు మందు ఇచ్చిందాక కాదు అన్నాడు ఆయన. అయిన తర్వాత అరే గంట అయినాక రాపోవా ఎంత తయారైంది ఇస్తా అన్నాడు ఆయన. వాడు పోయిండి ఇంటికి. మురళీధరరావు తొందరగా పోయి ఆ కుమ్మరి వాళ్ళు కుండలు కాలుస్తారు కదా వాము అంటారు, ఆ బొక్పించులు తీసుకురాపో అన్నాడు. నన్ను తీసుకొచ్చిండు. మెత్తగా దంచిండు ఆయన. ఇప్పుడు వస్త్రకాయుధం పట్టేసేసి వస్త్రకాయుధం పట్టించేసి మంచిగా పొట్లాలు కట్టేసిండు. వాడు ఒక గంట అయినాక వచ్చిండు. వచ్చిన తర్వాత నీరు గోరుమిడి చెట్టు అని ఉంటుంది, నీళ్ళలో మొలుస్తుంది. అది నీరు గోరుమిడి చెట్టు నీరుని తీసేస్తుంది అనేది ఒకటి ఉంటుంది మూలిక. ఆ నీరు గోరుమిడి తెచ్చి కషాయం పెట్టి గంటె కషాయం అనేది ఒక గంటని కాల్చి ఆ రసాన్ని గంటెలో పోసి మళ్ళీ మరగబెట్టుడు కాదు బుజుబుజుబుజా అని పొంగుతుంది. అది గంట ఎర్ర కాలుస్తారు, దాంట్లో పోస్తారు. పోసి దాంతో ఒక రోజు ఒక పొట్లం వేసుకోపోరు అన్నాడు. అయితే మళ్ళీ వారం రోజులు అయినాక నేను పోయినాక వాడు కూర్చొన్నాడు అయ్యగారు. దాన్ని కాళ్ళు గీళ్ళు మొత్తము వాపులు గీపులు అన్నీ పోయినాయి. మంచిగా అయి కూర్చున్నాడు. కుండ అండి, దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మట్టిలోనే. మట్టి ప్రపంచం అంతా ఉద్భవించేది ఎంత ఇంద్రభవనాలైనా మట్టిలో నుంచి వచ్చినాయి. మనం తయారు చేసుకున్నాం ఈ చెక్క. ఇది ఎట్లకెళ్ళి వచ్చింది? భూమి నుంచి ఉత్పత్తి అయింది. అయితే ఇంకొక యోగి ఉండే. అయితే ఆ యోగి ఒకసారి మేము చూసినాం. బోలో 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 అచ్చా బోలో. ఇక వీడు దునియా అంతా బాధలన్నీ చెప్పిన తర్వాత ఏం లేదు, ఇక్కడ పోయి ఇట్లా పోయి ఇంట్లోకి పోయాడు. ఏమిడదో ఇంత అదో ఇదో గీకి మైలా గీలా ఉంటుంది కదా, ఇట్లా గోలి కట్టుకొచ్చిండు. నేను చూసిన ఆయన వెంబడి గోలి కట్టుకొచ్చిండు. తుమారేకు ఏకీ గోలి మే కంట్రోల్ కరుంగా జరా అచ్చా లేజాకే దాల్లేవు అని చెప్పిండు. ఆ గోలి ఇట్లా పేపర్లో పెట్టించేసి ఒక్కటే గోలి వేసుకో, ఇక నువ్వు మందులు అడగొద్దు పోరా బాబు అంటే. ఒక డాక్టర్కు ఒక పేషెంట్ను తక్కువ చేయాలనే తపన ఉండాలి. డాక్టర్కు తపన ఉండాలి. ఎందుకంటే ఆయన పీడ విరగడైపోవాలి ఆ పేషెంట్ అంటే. ఆయన వాడు తక్కువ కావాలి, తక్కువ ఇది ఏదో ఒకటి తెచ్చి బొక్ పెన్సిల్లో అయిపోయింది అంటే. ఆ తపన అనేది ఆ విధంగా పనిచేస్తుంది. ఇదే విధంగా చాలా చాలా ఉదంతాలు ఉన్నాయి. అయితే మొన్ననే నా దగ్గర ఒక కేసు అయిపోయింది. మాడుగుల హరి అని కేవైసీ అంటే ఖాదీ గ్రామోద్యోగుల తెలంగాణ చీఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాడుగుల హరి. అయితే ఆయన ఏమిటంటే ఏదో మొన్నటి కేవైసీ లోన్లు ఖాదీ ఓటు ఉద్యోగ లోన్లు అంటే ఉన్నాడు కదా, ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నాడు మన ఎల్బీ నగర్ మన పోటీ చేసినుండే, పేరు యాద వస్తలేదు ఆయన. శేఖర్జీ వచ్చినప్పుడు నన్ను మాట్లాడమంటే ఏదో నేను మాట్లాడేస్తాయి ఇక ఎక్కడో అని వాళ్ళు ఏదో చెప్పేదంటే మురళీధరరావు గారు మీరు పోయేటప్పుడు నాకు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. సరే మాట్లాడతా పర్వాలేదు. అందరూ పోయిన తర్వాత అదేంటంటే పక్క కూర్చుంటే ఆ శేఖర్జీ ఏం చెప్పాడు, ఇక మురళీధరరావు అప్లికేషన్ మొత్తం చేసి పంపించేసి తొందరగా కంప్లీట్ చేసేసి నువ్వు అట్లా మంచి సార్ చేస్తానన్నాడు. ఆయన చేస్తాను తర్వాత ఆయన అన్నాడు 4 ఏళ్ళు అయింది మురళీధరరావు గారు మా భార్యకు ఇట్లా ఈపులు గుంజుడు కాళ్ళు గుంజుడు ఇక ఎప్పుడు మందులండి, బడే మందులు తింటున్నది, నన్ను చంపుతున్నది. ఇప్పుడు 8-10 డాక్టర్లు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిన తర్వాత ఏమైపోయిందంటే నా దగ్గరికి వస్తే ఆమె తోలుకొని వచ్చాడు. సరిగ్గా 1.5-2 గంటలు చెప్పింది ఆమె. నేను రాసుకున్న 3 పేజీలు అయింది. నా పేజీ ఒకటే పేజీలో ఆమె ప్రాబ్లం రాస్తా, ఒక పక్కకు మందులు రాస్తా. నేను 3 పేజీలు అయింది. అంతా అయిన తర్వాత సరే అని చెప్పి చూడమ్మా నేను ప్రైమరీ మెడిసిన్ ఇస్తాను, నేను ఎక్కువ ఏమయ్యా ఏదో సరే నువ్వు ఈ మందులు వాడు, ఇవి వాడిన తర్వాత నీకు ఎట్లెట్లుంటో చూసిన తర్వాత నేను మందులు ఇస్తా అని చెప్పి 700 రూపీస్ మందులు ఇచ్చిన. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేయండి చెప్తాడు. 700 మందులు 20-25 ఆయనకు అనుకోకుండా ఏమైపోయింది, బాంబే ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ తెలంగాణ నుంచి బాంబే ట్రాన్స్ఫర్ పోయిన తర్వాత నేను రాను ఇక్కడనే ఉంటాయి మందులన్నీ వాడి నేను ఆరోగ్యం అయితేనే వస్తాను అన్నది ఆమె. అన్న తర్వాత సరే కొడుకు
ఉంటున్నాను. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ మందులన్నీ వాడింది, అంత ఇది అయిపోయింది, బాంబే వెళ్ళిపోయింది, మంచిగా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం. అంటే గోమాత మందులు చూసి చూడక ఏది తిన్నా సరే తక్కువ అవుతుంది, గ్యారెంటీ, సమస్యని లేదు. ఇప్పుడు ఈయన శ్రీధర్ కూడా ఏమైంది, ఆయన పెద్ద బాధలు పడ్డాడు, బాధలు పడే వారికి ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు కోర్సులా. అంటే సమస్యలు ఎట్లున్నాయంటే ఏదైనా కానీ తక్కువయ్యే శక్తి గోమాతలో ఉంది. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే ఈ శేష జీవితాన్ని వాళ్ళ ఆర్గానిక్ ఆహారానికి తపన చేయాలి. మనం ఇంత బిల్డింగులు, ఇంత ల్యాండ్స్, ఇంత కోట్లాది కోట్ల దాని గురించి ఎగబడి పైరవీలు చేసి తిండి టైం లేకుండా తిరుగుతున్నాం. మనము ఇవాళ చేయవలసిన పని ఏమిటిది? అసలు ఆహారం మన పిల్లలకు ఒక్క చెంచా నెయ్యి ఎవరిస్తున్నారు చెప్పండి? ఒరిజినల్ ఆవు, నీ కండ్ల ముందర ఆవు, దేశీయ ఆవు పాలు తీసుకొచ్చి ఒక్క చెంచా కాదు సగం చెంచా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఒక్క నెల నాడు మాట్లాడాడు, ఛాలెంజ్గా మాట్లాడాడు. కానీ ఏముందంటే 350 రూపాయలు నెయ్యి కిలో, 8,000 అవుతుంది. 8,000 నా దగ్గర తయారైనవి, 8,000కి 1 కిలో. ఏం సార్ మీరు చెప్పేది గమ్మత్తున్నది అన్నాడు. అయితే మీదకి పోయి 1 లీటర్ పాలు తీసుకురాబోరని మా పిల్లానికి చెప్పిన. నీకు ఇచ్చి చూడమ్మా ఎవ్వరికి చెంచాడు వేయకుండా మంచిగా వెన్న తీసి చెయ్యన్నాం. చెంచాడు కూడా లేదు సార్ అని చెప్పేసి ఇట్లా. అందుకని గోవు గవ్యాలు ఏదైనా సరే మీరు ఖాళీ పాలు ఇస్తలేదు. రాజీవ్ దీక్షిత్ చెప్తాడు చూడండి, ఏం చెప్తాడంటే, అరే గాయకు కైకు బేజా భాయ్, ఎందుకు అమ్మినావు బాబు? పాలు ఇస్తలేదు సార్. ఆప్కా అమ్మ భీ దూద్ నహీ దేతే క్యా కర్తే జీ అన్నాడు. మీ అమ్మ కూడా పాలేదు, అమ్మేస్తావా? అంటే అంత తపన మనకున్నది ఆవు మీద. అంటే నిర్దాక్షిణ్యంగా అమ్మిస్తాడు. రైతు కూడా ఏం చేస్తాడు అంటే 3 నెలలు ఆయనకు సీజన్లో పని ఉంటుంది, 3 నెలలు కాగానే పని ఉండదు. ఎంత మంచి 20 ఏళ్ళు 10 ఏళ్ళ కష్టం చేసిన మంచి ఎద్దు వచ్చినా కానీ దాన్ని మళ్ళీ తిరిగి 3 నెలలకే అమ్మేస్తున్నాడు. వాళ్ళకి చెప్పాలంటే రైతే చేస్తున్నాడు ఇదంతా కథ. ఇన్ని గోవులు పోవడానికి కారణం రైతే. కేవలం ఒక ఆవు మీ ఇంట్లో ఉంటే పాలు ఇవ్వకున్నా సరే, ఏమి ఇవ్వకున్నా సరే, మూత్రం పోస్తే వాసన చూస్తే మీ రోగాలను పోతాయి. ఆక్సిజన్ ముక్కులకు పెట్టుకుంటున్నారు ఇవాళ. ఆక్సిజన్ ముక్కులో పెట్టుకుంటే రోగాలు వెళ్ళిపోతున్నాయి కదా. స్మెల్ చూస్తే చాలు. టీబీ ఉన్నోళ్ళు గోశాల వండుకోండి, ఒక్క ట్యాబ్లెట్ లేకుండా కంట్రోల్ అవుతుంది 100%. ఒక్క ట్యాబ్లెట్ లేకుండా గోవు నుంచి వెదజల్లే మీ పక్కకు కూర్చుంటే ఇట్లా అంటాం కూర్చొని, ఏం సార్ అక్క గబ్బు వాసన వస్తుంది, ఆ చెమట వాసన నీది అంటాం. ఆ ఆవు నుంచి వచ్చే వెదజల్లేటువంటి సుగంధమైనటువంటి వాసన ఇది. అయితే పంచగవ్యాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాము. పంచగవ్యాలనేమో ఇప్పుడు సముద్రం అంతా అనుకుంటున్నాము. 22 గవ్యాల వరకు మా స్టడీ బయలుదేరింది. ఇప్పుడు ఉదాహరణకు సింపుల్గా చెప్పేస్తా, ఎందుకంటే టైం ఇక్కడ బాగా మనకు ఇబ్బంది ఉన్నది. గోవు పేడ ఉంది, గోవు పేడతో 20 పిడికలు చేస్తాం మనం. గోవు పేడలో 23% ఆక్సిజన్ ఉంటుంది, పిడికల్లో 27% ఆక్సిజన్ ఉంటుంది. ఆ పిడికలు తీసుకుపోయి కాల్చడం అనుకోండి, కాలిస్తే 35% 37% ఆక్సిజన్ ఉంటుంది. అది కార్బనం, బొగ్గు తయారవుతుంది. మనం బొగ్గు పెట్టుకునేది వెనకటికి ఆ బొగ్గును మళ్ళీ కాలిస్తే భస్మం అవుతుంది. 46.66 ఆక్సిజన్ దొరుకుతుంది. మీకు ఇచ్చిన చూడండి ఆక్సిజన్ అది. ఇక మొన్న ఏమైందంటే మా దగ్గర జనరల్గా మన గోశాల్లో మన ఇంట్లో మేము కట్టినటువంటి గోమాత నిలయం కట్టినాం. అది చరిత్ర చెప్తే పెద్దగా ఉండదు. గోమాత అదృష్టాన్ని ఏదో ఒక భవనం అయింది 300 గజాలు. అక్కడ వాళ్ళు అది దాన్ని టెస్టులు చేస్తే ఒకటి మన TDS మీటర్ తెప్పించి మేము చెక్ చేసినాం. ఒక బజార్లో తెప్పించిన మినరల్ వాటర్ తీసుకొస్తే 30 నుంచి 34 మినరల్సే ఉన్నాయి దాంట్లో. ఈ భస్మం చిట్కడంత చిట్టుతా TDS పెడితే 270 300 దాటిపోయింది. 300 దాటిపోయింది. అయిన తర్వాత మినరల్ వాటర్ తెచ్చితే ఇట్లా అయిపోయింది. ఒక బోర్ వాటర్ మా ఇంట్లో బోరే 300 ఉంటుంది, దాన్ని కొద్దిగా మంచి నీళ్ళే, అంతా స్టోన్లు వచ్చింది 550 ఫీట్. ఆ నీళ్ళు తీసుకొస్తే వేస్తే ఏమైపోయిందంటే 500 450 వచ్చేసి. అయిన తర్వాత ఏమైంది, ఒకడు కంజన్ వాటర్ గురించి వాళ్ళు ప్రచారం చేయడానికి వచ్చిండ్రు. నేనన్నా మా ఇంట్లో కూడా కంజన్ ఉన్నది అంటే, మా దగ్గరనే సార్ మేము తెచ్చినాం కంజన్ వాటర్ తెచ్చినా అన్నారు. చలో గ్లాసులో పోయాను, పోస్తే 135 యూనిట్సే ఉన్నది మినరల్స్, 135 ఓన్లీ. ఆ 135లో మేము భస్మం వేసేస్తే 600 వచ్చింది. కంజన్ వాటర్ 3 లక్షలకు ఇస్తాడు మిషన్. 600 అంటే అల్కలిన్ అంటే 10, 9, 11 అల్కలిన్. అంత అల్కలిన్ పవర్ గింత భస్మంలో వస్తే చిన్న పాకెట్కు 5,000 ఇస్తే నష్టం ఏమున్నది మీకు? గోకే పోతాయి కదా. 50 రూపాయలకు మేము అమ్ముతున్నాం, 50 రూపాయలకు అమ్మేస్తున్నాం. ఈ 1 మంత్ ఒక ఫ్యామిలీకి 1 మంత్ వస్తుంది ఆ భస్మం.
పౌడర్స్, ఆక్సిజన్ అని పేరు పెట్టాం దానికి. అట్లనే ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేసినాం, 68.44 ఆక్సిజన్ తయారైంది. కోవిడ్లో ఆక్సిజన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇట్లా రాగానే ప్యాకెట్ రాగానే అది తీసి నీళ్ళని కలిపి తాగి అరే మనం బతుకుతారా అని చెప్పిన వాళ్ళు మాట్లాడతారు. ఈ విధంగా ఉంటుంది. ఇక మనం ఎక్కువ సమయాతీతం కాకుండా ఒక్కొక్క తొందరగా షార్ట్కట్గా చేస్తాము. ఇది పునర్నవ అమృతం అని పేరు పెట్టాం. ఈ పునర్నవ అంటే పునర్నవ, తిరిగి కొత్తదనం. అన్ని ఆర్గాన్స్ను ఒరాయిలింగ్ చేసేస్తుంది. ఒరాయిలింగ్ సిస్టంలో మీకు తెలుసు చాలా జాదూగారు ఉంటుంది. నేనేం చేస్తా, నా వాచ్ ఉన్నది 5 నిమిషాలు లేట్ తక్కువ నడుస్తున్నది, 5 నిమిషాలు తక్కువ చూపిస్తున్నది. వాచ్ వాడిని దగ్గర చూడు బాబు ఎట్లన్నా చేయి 5 నిమిషాలు తక్కువ నడుస్తుంది కానీ ఇదే గడియారం కావాలి నాకు, దీన్ని మంచిగా చేయాలంటే సార్ నువ్వు వచ్చే వరకు నేను చేసి పెడతాను. వాడు ఏం చేయడు, మీద వెనక పొచ్చే ఇప్పుతాడు, ఇప్పి ఒక పెట్రోల్ సుక్కేస్తాడు. అలా ఉన్న అక్కడ గ్రీస్ ఉంటుంది కదా, లూబ్రికేషన్ చక్రాలు తిరిగేందుకు, అది కొద్దిగా మెటల్ కూడా వచ్చేస్తుంది ఇవతలకి చాలా రోజులు తిరిగి అదంతా క్లీన్ అయిపోతే టక్క కొట్టుకుంటుంది. దాని లివర్ బాగా ఆడుతుంది. ఆడవారికి ఏమైపోతుంది, సరిగ్గా టైం నడుస్తుంది. ఇదివరకు ఉన్న స్ప్రింగ్కున్న బలమైతే ఎక్కడ పోలే కదా. అట్టనే పునర్నవ ఇది కిడ్నీల మీద బాగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ అనుకోండి, కిడ్నీ స్టోన్సే కాకుండా మూత్రకుశములు, క్రియాటిన్, ఎన్ని కిడ్నీకి సంబంధించిన ఎన్ని రోగాలైనా సరే. ఇంకొకటి మనకు స్టోన్స్ అనేది ఒక సిస్టమ్ ఉన్నది. మనకు స్టోన్స్ తయారవుతాయి. కాల్షియం ఆక్సలేట్స్ ఎవరి లోపలనైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకు గడిగడి ముందుకు స్టోన్స్ తయారవుతుంటాయి. స్టోన్స్ అయితే ఆపరేషన్ అయిపోతుంది, మళ్ళీ తయారవుతుంది 2 సార్లు ఆపరేషన్, లేకుంటే 2 సార్లు మందులో ఏదో చేస్తుంటారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏముందంటే స్టోన్ సిస్టమ్ కూడా కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, ఆలోచన చేసి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మూత్రపిండాలలో స్టోన్స్ వస్తాయి. అట్లనే మళ్ళీ ఇంకోటి ఏముందంటే మూత్రపిండాల నుంచి మూత్రకోశానికి వచ్చే పైప్స్ ఉంటాయి. ఆ పైపులో స్టోన్ వచ్చేస్తుంది. తర్వాత మూత్రకోశంలో స్టోన్ వచ్చేస్తుంది. బ్లాడర్లో ఆ మూత్రకోశంలో కూడా మూత్రం వచ్చే దగ్గర తట్టుకొని అది నొప్పి లేచి మంటలేస్తుంటే ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి. దానికి కూడా మందులకు ఇది పనిచేస్తుంది. దీని వెంబడి ఇంకా కొన్ని మందులు ఇస్తాం మేము, అవన్నిటితో కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా మనకు పునర్నవ అనేది మనము తెల్లగల్జేరు అని మనం వర్షాకాలం వస్తే విపరీతంగా చెమన్లు కనబడుతుంది, గోడలు పడతాయి, ఇంట్లో పడతాయి. హైదరాబాద్లో కూడా కనబడుతుంది. కొద్దిగా సెప్టెంబర్ దాటిందంటే ఒక్క చెట్టు కనబడుతుంది, మట్టు మాయం. నువ్వు నీళ్లు పెట్టి అక్కడ ఏం పెట్టు మొలకలు రావు. అది ఈ విధంగా తొందరగా చెప్తా. కొద్దిగా అర్జున అంటే ఏముంది, అర్జున అంటే మనకు యాదొచ్చేది బాణమే. ఈ అర్జున అంటే హార్ట్ డిసీజెస్కి ఇది బెస్ట్ మెడిసిన్. హార్ట్ నేను 90% బ్లాకేజ్ అయినటువంటి 4 పత్తిపాడుకు చెందినటువంటి ముక్కు సుబ్రహ్మణ్యం అని విశ్వ హిందూ పరిషత్ పాఠశాలల మీద తిరుగుతాడు ఆయన. 22 రోజులు ట్రైన్లో తిరుగుతాడు ఆయన. అన్ని పాఠశాలలు విజిట్ చేస్తుంటాడు త్రూ అవుట్ ఇండియా. అయితే ఆయనకు 4 వాల్స్ బ్లాకేజ్ అయినాయి. ఆయనకు 15 రోజులు ఈ మందులు అన్నీ ఇచ్చేసినాం. ఇంకా వేరే మూలికలు కూడా ఇస్తాను నేను ఆయుర్వేదంలో. అవన్నీ ఇచ్చేసరికి 15 రోజుల తర్వాత 75 బ్లాకేజ్ అయింది. నెక్స్ట్ టెస్ట్ చేస్తాం. తర్వాత 2 నెలలు 3 నెలలకు ఇచ్చేసినాం, నో బ్లాకేజ్. రిపోర్ట్ తీసుకొని 4 గంటలకు వచ్చి గురువుగారు అని ఫోన్ చేసిండు. అంటే ఏంటి సంగతి అన్న, ఇవాళ అన్ని టెస్టులు చేయించినాం. సరే పర్వాలేదు చేయించండి. ఏమైంది అన్న, ఏమైందంటే నో బ్లాకేజ్ అని ఇచ్చిండు అన్నాడు. సరే సంతోషం జయగోమాత అన్న తర్వాత గురుగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి ఏమిటో అన్న. అంటే ఏమన్నాడంటే మళ్ళీ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది అన్న. నేను అరే ఇవన్నీ ఏ మందులు మళ్ళీ రావండి, మళ్ళీ తప్పకుండా వస్తాయండి గురువుగారు, మీరు నాకు భయం పెడుతుంది. నేను సంతోషంగా ఉన్నా, నేను మళ్ళా ఈ బ్లాకేజ్ రాదని. అంటే ఎప్పుడు వస్తుంది అన్నాడు. అంటే 82 ఏళ్ల తర్వాత. నువ్వు 82 ఏళ్ళు ఉన్నావు కదా, మళ్ళీ 82 ఏళ్ళ తర్వాత ఇంజన్ రిపేరింగ్కి వస్తుంది. ఇవి ఎన్ని లంగ్స్కు సంబంధించిన రోగాలు అన్నీ పోతాయి. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి తెమ్మడ ఎన్నో ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నాకు ఉన్నదని చెప్తారు. దగ్గు, దమ్ము, తుమ్ములు, తలనొప్పి, మైగ్రేన్, గిగిరేన్ అంటే ఈ కఫ సంబంధమైనటువంటి సమస్యలన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అట్లనే ఇక్కడ శతావరి గురించి ఇక్కడ అమ్మగారు చెప్పింది, మన సురేఖ గారు. శతావరి గురించి పాలల్లో ఎలా వాడుకోవాలి అన్నిటి వాళ్ళ అంటే డీటెయిల్డ్ ఉంటుంది. మాది ఏకమూలికా విధానం. ఉదాహరణకు చూడండి, ఒక ఆయుర్వేదిక్ షాప్ పోండి, వైద్యనాథ్కు లేకుండా పోండి, అక్కడ పునర్నవ ఆసవ్ ఇవ్వమనండి. ఆసవాలు, అరిష్టాలు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే పునర్నవ ఆసవం ఏమిటంటే 48 52 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏముంటుంది అంటే 0.25 మిల్లీగ్రామ్స్, 0.1. ఎవడు యుద్ధం చేయడు, అందరు తుబాకులు. అంటే 55
55 మూలికలు ఉన్నాయి, కానీ ఎవరికి ఫైరింగ్ చేసే దమ్ము లేదు. అంటే ఎంత ఆ మిల్లీగ్రామ్ ఏం చేస్తుంది? మనిషికున్న కఠోరమైన రోగము అది కదలదు మెదలదు. సింగిల్ ఎర్బ్ ఏం చేస్తుంది? మారదే తెచ్చలో ఒక్కటే పునర్నవ అంటే కిడ్నీ వర్క్ అంతా నేను చూసుకుంటా, ఇక ఎవరితోనే అవసరం లేదు, ఇంకా 4 ఇంగ్రీడియంట్స్ వేయకుండా అంటుంది అనమాట. ఇదే విధంగా మనకు కాంచనార్, ఈ కాంచనార్ అనేటువంటిది ఇది కణ సృష్టి. ఉదాహరణకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే క్యాన్సర్ పేషెంట్లో క్రిములు వచ్చి ఎక్కడనో కొలంలో గిలల్లో పెద్ద ప్రేగులో చిన్న ప్రేగులో ఎక్కడనో తింటూనే ఉంటుంది, రంధ్రాలు చేస్తుంటుంది. దాని పని అది కదా, తినడం, సంతానం కనడము, అదంతా గలీజ్ చేయడం. అయితే ఈ పునర్నవ వేసేస్తే ఏం చేస్తుంది అంటే అదంతా వాషింగ్ చేసేస్తుంది, క్లీన్ ఊడ్చేస్తుంది. ఊడ్చేసిన తర్వాత కాంచనారిస్తే ఆ రంధ్రాలన్నీ పూడ్చేస్తుంది, కొత్త మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది, కణ సృష్టి చేస్తుంది, ఎన్ని రకరకాలుగా. అట్లనే ఈ పంచగవ్య సర్వ విషాణు. ఇక సర్వ విషాణు గురించి టైం ఎక్కువ అవుతుంది, నేను 2 నిమిషాలు చెప్తా. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఒక 5-6 నెలలు అయింది నాకు ఇది తయారు చేసే వరకు. తయారు చేసే 5-6 నెలల వరకు అప్పటికే ఏం జరిగిందంటే ఈ రామ్దేవ్ బాబా మీద గవర్నమెంట్ కేసు వేసేసింది. మీరు లూటీ చేస్తున్నారు, సర్వ అది ఏది కోవిడ్ అని చేసేస్తున్నారని. అయిన తర్వాత ఆనందం తీసుకోపోయి అక్కడ లోపల పెట్టేసేసిండ్రు గడవ. అంతా మెడికల్ మాఫియా గవర్నమెంట్. పెట్టిన తర్వాత ఒకరోజు పొద్దున్నే ఫోటో ఇచ్చిండ్రు, అందరూ లైన్లో ఉండి ఆ ఎమ్మెల్యే అక్కడ నిలబడి పెద్ద ఫోటో తీసుకున్నారు. మరి ఎట్లా తీసినారో, ఎప్పుడు తీసిన ఫోటోనో అది పెట్టేసిందంటే ఆనందయ్య గారి ఎమ్మెల్యే గారి సమక్షంలో రేపు 3 లక్షల మందికి మందులు ఇవ్వబడుతున్నాయి అన్నాడు. ఆనందయ్య గారు మీరు ఎక్కడనంటే నేను జైల్లో ఉన్నా అన్న. అది అయితే ఈ మందు ఒక 10-15 మందిని ఒక్కటే బాటిల్ సంలాయిస్తుంది. ఇది 400-500కి ఇస్తున్నాం మేము ట్యాబ్లెట్. అమ్మ సర్వ విషాణు వినండి, ఎందుకంటే ఇక్కడ నేనేం చేయాలనే ఆలోచనకు వచ్చింది. రామ్దేవ్ బాబా తట్టుకుంటాడు, మనం ఏం తట్టుకుంటాం? మళ్ళీ ఆనందే అంటే లోపల పోయి మళ్ళీ కూర్చున్నాడు, కానీ మనకు కూడా గోవులు మన సంసారం కథ ఉంటుంది, మనం ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడేం చేసినా అంటే నేనేమనుకున్నా అంటే ఏం పేరు పెట్టేది లేదు, కోవిడ్కి ఇది అవసరం లేదు అంటే ఒమిక్రాన్ మంకీ పాక్స్ ఎన్నో వస్తున్నాయి కదా, సర్వ విషాణు ఉన్నాం. ఇంకా ఎన్ని వచ్చినా సరే, ఇంకా 50 ఏళ్ళ దాకా ఎన్ని వచ్చినా సరే అని ఒక ఫార్ములా అంతా నెట్ చేసినాం. దీనికి విచిత్రంగా ఉంటుంది, మీకు అది తీసుకురాలేదు. ఒక స్ప్రే డబ్బా ఉంటుంది కదా, ఈ మందు దాంట్లో స్ప్రే వల్ల పోసి ఒక 500 నోటు తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కదా, కొత్త నోటు తీసుకుంటే ఇట్లా కొడితే ఇట్లా రోలింగ్ అవుతుంది. 2 దిక్కుల ఇట్లా వచ్చి రోలర్స్, 2 రోలర్స్ ఎట్లుంటే రోలింగ్ ఇట్లా చుడతాం కదా మనం, అట్లా అయిపోతుంది. అంటే క్రిమి దాని కాళ్ళు చేతులు తొండం ఖర్చేటు అన్నీ కూడా ముడుచుకొని బాలైపోయి చనిపోతుంది తిండి లేక సెకండ్లలో. ఆ విధంగా ఏదో మైండ్కి తోచింది ఏదో అన్నీ వేసేదో చేసేసినాము. 2 రోజులు ఇవాళ రేపు పొద్దున సాయంత్రం 5 ml, సాయంత్రం 5 ml 1 ట్యాబ్లెట్ వేస్తే 3వ రోజు నెగటివ్ 100%. ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. బాలసుబ్రహ్మణ్యం కోట్ల రూపాయలు పెట్టిపోయింది, లక్షల రూపాయలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో లక్షలు. చెప్తున్న పరిస్థితులు అంటే అటువంటి ఉన్నాయి. ఈ సర్వ విషయాన్ని ఉన్నటువంటి కోవిడ్ గురించి కానీ అని పాషాణభేది అనేటువంటిది రాళ్ళను కొట్టేయడం, రాళ్ళను బాగా కొట్టేస్తుంది. ఎటువంటి రాళ్ళు ఉండని అంటే రాయి అనేది తెలుసు కదా మనకు, రాయి గట్టిగా ఉంటుంది, కానీ మందు వేయడం వల్ల మెత్తటి ముద్ద, ఏది రేగడి ముద్ద ఎట్లుంటుంది అట్లా దాని ముక్కలు ఎంత. మేము 10 రోజులు అయిన తర్వాత మేమేం చేస్తామంటే ఒక స్టూల్ వేసి పాత ఏదో వైట్ పేపర్ వేసి మూత్రం పోయమంటాం. పోస్తుంటే అక్కడ మట్టి చెత్త అంతా వచ్చినట్టు తుకుడలు వస్తాయి కదా, అంతా కలెక్ట్ చేసి మళ్ళీ స్టోన్ చేసుకొస్తారు. మళ్ళీ ఇట్లా రాయి కింద వేస్తే టక్క ఎగురుకుంటూ పోతుంది. స్టోనే అది, కానీ ఆ స్టోనును అంత మెత్తగా చేసే కెపాసిటీ పాషాణభేది అనేటువంటి దానికి ఉన్నది. ఇది మొత్తము కలబందతో తయారైంది షాంపూ, చాలా బ్రహ్మాండంగా పెయిన్లు ఏమి ఉండవు దీంట్లో. ఈ సర్వ విషాణు ట్యాబ్లెట్. అట్లనే ఇది దంతమంజన్. ఈ దంతమంజన్ రూట్ కెనాల్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం మేము. ఇది ఔషధం మాదిరిగా మాట్లాడుకొని మళ్ళీ గూట్లో పెడుతున్నారు కొంతమంది. రూట్ కెనాల్ బాగా దానికి పట్టించి పండ్లకు బాగా పట్టించి అర్ధగంట సేపు ఏ క్రిముని చచ్చిపోతుంది. అయితే ఒక పెద్ద మిస్టేక్ మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా చేయవలసిన పని ఏముందంటే, పిల్లలకు పండ్లు దోమాలంటే ఒకటే రోజు దోమతాం అంటాం కదా, పొద్దున్నే దోమతాం మనం, కానీ పొద్దున్నే దోమే బదులు రాత్రి తప్పకుండా దోమాలి. నేను ఈ సిద్ధాంతం తయారు చేసిన. ఎందుకు తయారంటే పొద్దున ఏదో నవ్వుతాం మనం, ఇడ్లీ తింటాం, పల్లి తింటాం, ఏదో తింటాం, అవి చెదారం గట్టిగా ఇరికి బాగా నిండిపోతాయి. రాత్రి వరకు అయితే నిండిపోతుంది. రాత్రి వండుకుంటే తెల్లారి వరకు పురుగుల వేట, పురుగులు ఉత్పన్నమవుతాయి, క్రిములు వస్తాయి. ఆ పురుగులు కూడా పన్నును రంధ్రం చేసే అంత కెపాసిటీ ఉన్నటువంటి పురుగులుగా పన్ను రంధ్రాలు వచ్చి చిన్నపిల్లలకు చూడండి ఐస్ క్రీమ్ ఎన్నో తింటుంటారు. అయితే
ఈ రాత్రిపూట పండ్లు తోముకుంటే ఈ పెట్టి 15 నిమిషాలు అట్నే ఉంచుకోవాలి, తర్వాత పుక్కులు చూమేయండి అంతే. రాత్రి ఫుడ్డే ఉండదు పురుగు వస్తే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పురుగు తయారంత కుళ్ళిపోదు మనకు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత కుళ్ళిపోదు, ఇక రాత్రి తెల్లారే వరకు కుళ్ళుతుంటుంది. అంత కుళ్ళిపోదు కనుక పురుగులు తయారు కావు. ఏదో లార్వా గుడ్డు ఏదో చాలా ప్రాథమికంగా ఉంటుంది. ఈ దీంతో తోముకుంటే పండ్లు చాలామందికి రూట్ కెనాల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు పోయి. ఇది దంతకీటాంతకి. దంతకీటాంతకంటే పురుగులను నాశనం, దంత పండ్లు కీటాంతకి కీటకాలను అంతం చేసేది. ఈ పత్తి దగ్గర పెట్టి ఆ రంధ్రం దగ్గర పెడితే అసలు దాంట్లో ఏ మందు పెట్టినా తక్కువ కాదనేటువంటి ఉవాచ ఉంటుంది అక్కడ. ఎందుకుంటుంది అంటే ఆ పురుగు ఇట్లా రంధ్రం చేసుకుంటూ లోపడిపోతుంది. అది ఆ రంధ్రంలో మీది నుంచి మనం ఏ మందు వేసినా కానీ అది మెత్తటి పురుగు ఆ ఉన్న రంధ్రం నిండా ఫుల్గా టైట్గా ఉంటుంది, స్పాంజ్ మాదిరిగా. మందు తిరగదు. పొయ్యి 5-6 సార్లు పెడితే మెల్లగా కొద్దిగా కిందికి దిగింది అనుకో, ఆ పొట్ట మీద పలిగి కూడా పురుగు కూడా చనిపోతుంది, ఏదో విధంగా చనిపోతుంది. అంటే రెగ్యులర్గా 2 రోజులు 3 రోజులు పెడితే ఎటువంటి ఇంత మన డెంటల్ హాస్పిటల్కి పోయి ఒక ఆమె ఇంత దొడ్డు మొత్తం కన్ను కానీ రాదు, మంచిగానే ఉండే నొప్పి అయితే పోయింది. వాళ్ళు గోళీలు ఇచ్చిండ్రు, మళ్ళీ తెల్లారి వచ్చింది. తెల్లారి వరకు మళ్ళీ సాయంత్రం వరకు ఇంత వాచి మళ్ళీ పోయింది. తెల్లారి మళ్ళీ మేమేం చేయాలి, గోళీలు ఇచ్చినాం పంపించినాము, మేమేం చేస్తాం, ఇంత వాచింది. ఇది ఇస్తే ఇది తంతమంజని ఇస్తే ఇవాళ రాత్రి ఇస్తే 3 సార్లు తెల్లవాళ్ళు పెట్టుకున్నాం, మళ్ళీ పొద్దున సాయంత్రం వరకు అలా 50% తగ్గింది. 2 రోజులు అయింది. ఇప్పటి వరకు ఆమె పన్ను నొప్పి లేదు. ఇట్లా ఇది కూడా దంతకీటాంతక అనేటువంటి ఒక పౌడరు. ఇది పెట్టుకొని బాగా బ్రష్ చేసేస్తే ఏ క్రిములు ఉండని. ఒకటి నోట్ల పొక్కులు బాగా వస్తుంటాయి, నాలుకలకు పండ్ల చిగులు రంగుల పొక్కులు వచ్చి దుర్వాసన ఇవన్నీ అంత క్లీన్, మళ్ళీ మొలువ పొక్కులు అనేటువంటివి రావు. దంతకీటాంతకి ఇది అల్సర్ నాశకం. ఇది ర్యాంటాప్ గేంటాప్ రాజో గీజో ఏ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. ఐస్ క్రీమ్ చెంచాలో చిన్న చెంచాలు సగం పొద్దున్నే లేవగానే నీళ్ళలో వేసుకొని కలుపుకొని తాగాలి. అంటే మన ఉమ్మికి ఉన్నటువంటి ప్రాధాన్యతకు దీనికి చాలా అనుబంధం ఉంది. మనం ఉమ్మింది అనుకోండి, మీరు పొద్దున్నే లేచి ఇట్లా లార్ తీసుకొని కళ్ళకు పెట్టండి, కళ్ళు మంచిగా అయిపోతాయి. కుక్క నాక్కొని తన పుండును గాయాన్ని వేసుకుంటుంది, ఎవరు డ్రెస్సింగ్ చేయరు. అంటే అటువంటి పవర్ ఉంది. అయితే ఈ నాజల్ డ్రాప్స్ తలలో ఉన్న సమస్యలన్నీ తీసేస్తుంది. హెయిర్ ఫాల్ నుంచి కళ్ళకు ప్రాబ్లము, చెవుల గురించి, ముక్కు గురించి, నాలుగే సంబంధించి తలలో ఉన్న రోగాలన్నీ ప్లస్ లంగ్స్లలో తలలో ఉన్న ఫ్లమ్ అంతా వెళ్ళిపోతుంది. అయితే ఇది ఇంకొకటి ఏమిటంటే బాగా ఈ సహస్ర చక్రాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనము సమాజంలో విపరీతమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ద హైయెస్ట్ పాయిజనస్ గ్యాస్. దాన్ని పీల్చుకోగానే మీదికి పోతుంది, మళ్ళీ కొండ నాలుక నుంచి కిందికి వస్తుంది. కిందికి వచ్చి ఆ నాలుక మీద టప్కా కొట్టుకుంటూ పోతే కొన్ని కణాలన్నీ అక్కడ కొట్టి అక్కడ ఒక చమరు మాదిరిగా తయారయ్యి అక్కడ హిచ్చింగ్ షురూ చేసి అక్కడ పుండొచ్చి థ్రోట్ క్యాన్సర్ వస్తున్నది వాళ్ళ. అదే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇది వేసుకుంటే ఇది పోయి దాన్ని ఊడగొట్టేసేస్తుంది. లంగ్లోపలికి పోయినటువంటి డస్ట్, ఈ కార్బన్ మోనాక్సైడ్ను కూడా ఈ నెయ్యి దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తుంది. అంత కెపాసిటీ ఉంది. అయితే మనకు లంగ్స్లలో ఏమిటి, సన్నని నరాల్లో ప్రవహిస్తున్నటువంటి రక్తాన్ని ఆక్సిజన్ తలుగుకొని దాన్ని రక్తాన్ని శుభ్రం చేసేటువంటి పని చేస్తుంది. ఆ పనిబడి ఈ పేస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఇదంతా ఒక చెమట మాదిరిగా ఊసిపోయి నిర్వీర్యమైపోతుంది. చాలా లంగ్స్లో ఇచ్చినాము చాలామందికి. ఇట్లనే మీకు పంచగవ్యకృతం, ఇంతకు మొదలు సురేఖ గారు వీళ్ళు చెప్పిన దీంట్లో ప్రధాన పంచగవ్యకృతం, పంచగవ్య ప్రాశనం అని శ్లోకం చూసిన కదా మీరు. అయితే ఈ పంచగవ్యం అనేది 4-5 రకాలుగా, ఇది ఎప్పటికీ స్టోర్ ఉండేటువంటి పంచగవ్యం. కానీ పంచగవ్యం అంటే ఒకటేముందంటే, అమ్మాయి పొద్దున ఇక్కడ శ్లోకాలు, మీరు అమ్మ ఇక్కడ శ్లోకాలు చదివింది కదా అమ్మాయి, ఆమె శ్లోకాలలో గోస్థితిలో ఏమనంటే గావో సోమస్య ప్రథమం భక్ష్య అని చదివింది అమ్మాయి, గోస్థితిలో ఉన్నది. గావో సోమస్య ప్రథమం భక్ష్య. అయితే ఏమిటి, ఒక ఇంట్లో వేద పండితుడు ద్వివేది 2 వేదాలు చదివిన ఆయన. అయితే నాకు 10th డిసెంబర్ 1917లో పరిపూర్ణానంద స్వామి వారు ఏదో గోవు ప్రోగ్రాం పెట్టిండు. మురళీధరరావు ఎన్నిసార్లు విలువలేదయా,
ఈయన వల్లేశ్వరరావు అన్నాడు. ఈయన తోలుకోపోయి మన దగ్గర భోజనం చేసుకొని సాయంత్రం ధర్మపీఠములో కూర్చోబెట్టు, ఎవరిదున్నా క్యాన్సల్ చేయన్నాడు. అయితే అక్కడ ఇవన్నీ విషయాలు చెప్తుండే వల్లేశ్వరరావు ఆయనకు చెప్పిండు స్వామి. చెప్తే అక్కడ నన్ను ఒక వెటర్నరీ డైరెక్టరు రిటైర్డు అయిన తర్వాత ఒక ద్వివేది 2 వేదాలు చదివిన ఆయన ఒక గోశాల మెయింటైన్ చేయడం, 4-5 రోజులు. ఇక అందరినీ క్వశ్చన్ యాంకల్ ఎట్లా కోతులు వాళ్ళు. ఆ 4 రాసిన తర్వాత నన్ను అడిగితే హోమ్ ఫట్ స్వహ, వీళ్ళు చెప్పిందంతా గోవింద. అయితే ఆయన ఏం చెప్పిండు, 2 వేదాలు చదివినా గావో సోమస్య ప్రథమం భక్షగా కదా. గావు అంటే ఆవు, సోమస్య అంటే పాలు, ప్రథమం అంటే పొద్దున్న లేవగానే భక్ష తినమని మా తాత తండ్రి ఇట్లనే చెప్పిండు అన్నాడు. అంటే ఈ అనుబంధమైనటువంటి సమస్య ఈ సంస్కృతంలో ఒకదానికి అన్నిటికీ లింక్ ఉంటుంది. మన వాళ్ళల్లో ఉన్నటువంటి మన పెద్దల్లో ఉన్నటువంటి విద్వత్తును వాళ్ళను ఒక 8th క్లాస్ ఫెయిల్ అయినోడు పిహెచ్డి చేసినోడిని గాలి కొట్టేసి మాట్లాడతాడు. ఇవాళ మన సమాజం అటువంటి సమాజం. పిహెచ్డి చేసినోడిని మన 8th క్లాస్ ఫెయిల్ అయినోడు లాత్ కొట్టినట్టు మాట్లాడతాడు. వీనికి ఏం జ్ఞానం ఉండదు. అంత జ్ఞానవంతుడిని అనేటువంటి ఇక్కడ జ్ఞానవంతుడికి విలువ లేదు, మన ఇండియాకు కూడా లేదు. అందుకనే వేదాలు గ్రంథాలు అంత వైద్యులు కూడా ఇంజనీర్లు కూడా పక్కకు పోతున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్పబోతు ఇక్కడ ఏం చెప్పబోతు ఇప్పుడు మనకు అదే గావో సోమస్య ప్రథమం భక్ష అన్నాడు కదా. అంటే గావో సోమస్య ప్రథమం భక్ష అంటే ఒక బిడ్డ, ఒక తల్లి తన బిడ్డను కన్నట్టయితే ఆడపిల్ల మగపిల్ల అయినా సరే కనగానే 18 గంటలలో పాలు రావు తల్లికి. అప్పుడే వెంటనే ఉదయము లేవగానే తాజాగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ పేడ, గోమూత్రం 5 పంచగవ్యాలు 5 పంచగవ్యాలను తీసుకొచ్చి అప్పటిదప్పుడు వాటిని బాగా మిక్సింగ్ చేసి ఎండకు, సూర్యుని యొక్క ఎండకు ఒక అరగంట సేపు పెట్టి అది ప్రతిరోజు తినిపించినట్టే టెటానస్ కాదు, ఏది కాదు, కరోనా కాదు, ఎట్టి వైరస్ వాళ్ళని ఏం చేయలేదు. ఎన్నో 14-15 ఏళ్ళలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంతే. పిల్లలకు ఒక్కొక్క చుక్క నాకిస్తారు, మిగిలింది బాలింతకు తినిపిస్తే పాల ద్వారా తల్లి ద్వారా వచ్చేస్తుంది. ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. 1913 ఓ గురుజీకే ఫస్ట్ 1913లో ఇచ్చిండ్రు. అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఉన్న పిల్లలు ఉన్నారు. ఇవాళటి వరకు కరోనా ఇంజక్షన్లు, టీటీలు, ఇవాళటి వరకు ఏం జ్వరం లేదు, ఏం లేదు. ఇంత గొప్ప ఔషధం ఉన్నది. స్వర్ణపాశనం కూడా చేస్తున్నారు, మీరు అందరు చూస్తున్నారు కదా పేపర్లలో. స్వర్ణపాశనం పెద్ద సింపుల్, మరి అది చేయలేకపోతున్నాం. అంటే ఈ ఒక్క పని మీరు చేసుకుంటే అంటే మనకు దీక్ష కావాలి. కర్నూలులో ఒక నా దగ్గర స్టూడెంట్ ఉంటాడు, కర్నూలు స్టూడెంట్ ఉంటే ఏంటంటే ఆయన భార్య గర్భంతో ఉన్నది. అయితే నాకు క్వశ్చన్ 8:30కి ఫోన్ చేసిండు, గురూజీ ఇట్లా ఉన్నది, ఇట్లా కొద్దిగా బాగా వెయిట్ ఎక్కువైపోతున్నది, డెలివరీ అయితే లేదు అన్నాడు, ఆపరేషన్కి పోవాలనుకుంటున్నాము అంటే చెప్పిన తర్వాత మగపిల్లాడు ఉన్నాడు రా బాబు అని చెప్పి, మగపిల్లాడు ఉడతాడని చెప్పినాం. రెండవది ఏమిటంటే రేపో ఎల్లుండో నువ్వు చేసి ఆపరేషన్ రేపు పో అని చెప్పినాం. అయితే ఆపరేషన్ పోతే ఏమైపోయిందంటే ఇక డెలివరీ కాలేదు ఆమె, పాపం చాలా ట్రై చేసింది వాళ్ళు, చేస్తే డెలివరీ కాకపోతే ఆపరేషన్ చేసిండ్రు. చేయగానే ఇక్కడి నుంచి కర్నూలుకి పంపించిన పంచగవ్యం బస్కిస్తే టక్కర్ 3 గంటలలో పోయింది, తాపీయం పెట్టిండు. 2 రోజులు 3 రోజులు రోజు ఒక బస్సుతో పంపిస్తే అది చాలా వండర్ఫుల్గా మంచిగా అయిపోయింది పిల్లలు. ఒక ఇన్సిడెంటు నాకు ఒక ఆయన పంపలేదు నాకు ఫోటో, అసలు ఎవరు కూడా ఇప్పుడు నంబర్ నేను చెప్తే ఆ క్యాండిడేట్ నెంబర్ దొరికించుకొని మీకు ఏ గ్రూప్లో పెట్టమన్నా పెడితే వాళ్ళతో మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఒక అమ్మాయి ఉన్నది యాంజాల్ అన్నది, ఇక్కడ సాగర్ యాంజాల్ ఉంటే ఏదో వాళ్ళ తండ్రి ఎప్పుడు మందులు తీసుకుంటాడు, ఆమె కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అది మాట్లాడుతుంటే నెయ్యి ఇస్తే ఆపరేషన్ మొన్ననే అమ్మాయి పుట్టింది సార్, నాకు ఇదైంది అదైంది అన్నది. సరే అంటే ఆపరేషన్ కూడా చేసుకున్నాను. అరే ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాము, మేము మందిస్తాం కదా, ఆపరేషన్ అవసరం లేదంటే సరే మళ్ళీ డెలివరీకి చూద్దాం సార్ అన్నది. మళ్ళీ డెలివరీకి ఏం చేసిందంటే 7 నెలలు పడిన తర్వాత వచ్చింది వాళ్ళు, ఇచ్చేసినాం కొన్ని మందులు. ఇస్తే ఏమైందంటే 9వ నెల 15 రోజులకు నార్మల్ డెలివరీ అయింది ఆమె. అయితే వాళ్ళ డాక్టర్ అన్నట్టు ఛాలెంజ్గా చెప్తున్నా, ఎవ్వరు ఏం చేయరు, అనవసరంగా పజిలింగ్లో పడి ప్రాబ్లంలో పడకండి, మీరు ఫస్ట్ సిజరింగ్ అయిందంటే లైఫ్ లాంగ్ సిజరింగ్ చేసుకోవాలి అని చెప్పేసిండు వాడు.
అయితే ఆ పిల్లగాడు ఇదండి. అయితే ఆ పిల్లగాడికి 7th month నుంచి 9th month వరకు కొన్ని మూలికలతో చాలా ఒకటి సరస్వతి అవన్నీ చాలా వేసినాము, చాలా మూలికలు వేసి చేసి ఇచ్చినాము. 10th month ఆ పిల్లగాడు మొన్న 1 month కింద ఆయన నా దగ్గరికి వచ్చింది. 10th monthలో పిల్లగాడు ఏమైనా మాట్లాడతాడా, ఏమైనా గుర్తుపడతాడా, ఏముంటుంది? పిల్లలకు 5-6 నెలల వరకు కలర్స్ గుర్తుపడరు, వైట్ అండ్ బ్లాకే తెలుస్తుంది. 7th month తర్వాత కలర్స్, 8th month తర్వాతనే కలర్స్ గుర్తుపట్టగలుగుతారు. అయితే ఆ పిల్లగాడు వరల్డ్ గిన్నీస్ రికార్డులో ఫస్ట్ వచ్చిండు. విచ్ కలర్ ఐ రిమూవ్డ్, ఏ కలర్ తీసేసినా బ్లూ, ఏ కలర్ పెట్టినా ఎల్లో. ఎవరైనా నమ్ముతారా? 10 నెలల పిల్లగాడే. ఆయన వచ్చి నాకు చూపి ఎంత బొద్దుగున్నాడు పిల్లగాడు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు, అంత బొద్దుగున్నాడు. నాకు అది సెల్ ఫోన్లో తెచ్చి చూపించిండు, ఆ సర్టిఫికెట్ కూడా చూపించిండు. నాకు ఫోన్కి పెట్టవా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టిస్తా అన్న. సరే సార్ అన్నాడు. ఆయన అక్కడనే పోయాడు. ఎంజాలే ఇక్కడనే ఆంధ్రవే ఉంటాడు, ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అంటే చెప్తున్నా, ఇటువంటి విచిత్రాలు చాలా ఉన్నాయి. అందుకని మనకు పుత్రులను, సంతానాన్ని కనడం అనేది గొప్పతనం కాదు. ఇవాళ సమాజం ఏమవుతుంది అనే దాని మీద మెలుకగా ఉండాలి. ఆస్తులమ్మైనా పూర్వకాలం వాళ్ళు ఏం చేసేది, ఆస్తులమ్మైనా కానీ దర్జాగా పెళ్ళిళ్ళు చేసేది, ఉడకలగ్నాలు చేసేది, ఏ కార్యం చేసినా దావతులు చేసినా ఆస్తులమ్మైనా చేసిండు. ఎందుకు ఆస్తులు ఎక్కడ తీసుకుపోతాడైనా? దర్జాగా తినేది. ఇప్పుడు తినేటోళ్ళు లేరు. అప్పుడు తినాలంటే తిండి లేదు, ఇప్పుడు తినాలంటే టైం లేదు, వండుకునే సమస్య లేదు. ఎట్లా తయారైపోయిందంటే సమాజం అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఏదో ఉన్నది, సరే ఇంటికి పోయి తిందాంలే, ఏం చేయాలి, ఏం చేయాలి, మిరపకాయలు వేసి, ఉల్లిగడ్డ వేసి, నూనె వేసి, ఏదో వేసేసి ఆనగపకాయ వేసేస్తే సాంబార్ అవుతుంది. అదంతా ఇదంతా చేయాలని అని ఒళ్ళు విరుచుకున్నట్టుంటారు. ఉంటే ఆఖరి సిస్టమ్ ఏముందంటే చివరికి వస్తే పెట్రోల్ పోసినట్టు మనకు ఇట్లా వస్తే బాగుండే అన్నట్టు ఇవాళ తయారైపోయినట్టు. అందుకని దయచేసి మనము మన పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడు ఒక వర్డ్ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 70 ఏండ్లు బతికింది ఒక ఎత్తు, పక్కకు 70 రోజులు బతుకుతాడా అనే గ్యారంటీ ఎవరైనా ఇస్తారా అని చెప్పాలి. ఏమవుతుందో తెలియని టాక్సిన్స్ మనం బాగా తింటుకుంటుంటే ఇంకా కొద్దిగా ఈ పునర్నవ గణవటి చెప్పేసినాము, శతవారి ఇవన్నీ చెప్పేసినాం కదా, అన్నీ అయిపోయినాయి. ఆక్సిజన్ కూడా ఇది చెప్పేసినాము. ఇది ఒకటి చివరికి వస్తే ఆక్సిజన్ ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది. అట్లనే ఇక్కడ బ్రహ్మాస్త్రం అన్నది ఒక్కటి వినండి. బ్రహ్మాస్త్రం, ఈ బ్రహ్మాస్త్రం ఏమిటంటే అండర్స్టాండబుల్ ఎనీ ప్రాబ్లం. హార్ట్ స్ట్రోక్ రాని, నీకు మోషన్స్ అవుతున్నాయా, వామిటింగ్ అవుతుందా, పన్ను నొప్పి అవుతుందా, పన్ను దగ్గర 2 పెట్టుకుంటే అక్కడ పురుగు చనిపోతుంది. మళ్ళీ వామిటింగ్ అవుతుందా, ఎన్ని ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కొద్దిగా లివర్ డిజార్డర్ అయిపోయినప్పుడు కొద్దిగా వాళ్ళకు వామిటింగ్ సెన్సేషను ఇక్కడ వస్తుంటాయి కదా. ఇట్లా ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకైనా సరే ఇవి 2 గోళీలు 2 సార్లు 3 సార్లు చప్పరించారు అనుకోండి, నాకు గిడ్డినెస్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, మెడలు వస్తున్నాయి, ఏమో అంటుంటారు. ఇక మనం హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాడిని కూడా 5-6 వేసిండు ఒక ఆయన, బండ్లు ఎక్కించుకొని పోయాడు. ఇక హార్ట్ ప్రాబ్లం నాకు వద్దురా, హాస్పిటల్ వద్దు, చంపుతారు వాళ్ళు, నేను మంచిగా అయినా పోదాం పదు, నీకు దండం పెడతారా, నన్ను ఇంటికి తోలుకుపోయాడు, మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు హాస్పిటల్కే పోలేదు. అంటే ఇటువంటివి అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దయచేసి మనకు బాగా సమయాతీతంగా అవుతున్నది మనకు. మరి అమ్మా మీరు టీడీఎస్లో మీరు చూసుకోండి, సగం స్పూను ఒక 10 లీటర్లు వేసుకున్నా సరిపోతుంది. 20 లీటర్కి సగం స్పూన్ ఉన్నా మారుతుంది. చాలా ఎంత లిటిల్ క్వాంటిటీలో ఉంటే చేసినాం. ఇక్కడ ఇంకొకటి ఏముందంటే మన దంతమంజన్ ఉంది కదా, ఈ దంతమంజం ఒకసారి మేము మా చెన్నైకి పోతే మేము అక్కడ ఉండేది, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చిండు, వామిటింగ్ అయినాయి తెల్లవాళ్ళు. గురుజీ అన్నాడు, ఆప్కా దవా ఆప్కి లాలేనా, హమ్ కూర్చున్నాయి దవా అయితే ఇట్లా పడుతున్నాడు, మొదలే పక్కపలచగా ఉన్నాడు, అడ్డం పడతా ఉన్నాడు. ఆఖరికి మా దగ్గర కూడా ఏం మందులు లేవు. ఆఖరికి దంతమంజం తీసి నీళ్ళలో కలిపోయిన, ఇక వండుకున్నాడు వాడు. తెల్లవారుదాము లేచి భూకులగ్రా సాబ్ అన్నాడు వాడు. ఒక్కటే అంటే ఇది మందు మాది, అన్ని ఔషధాలు చాలా ఉంటాయి దీంట్లో. చిట్కట్ నీళ్ళలో వేసుకొని తాగిననుకో అసలు కడుపు, జీర్ణం, మోషన్ ఫ్రీ అన్నీ సాఫ్.